ఇలాగే ఉండదు. రేపు పొద్దున మా టైం అనేది కూడా ఒకటి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తాను. అంటే 50 లక్షల వరకు కూడా కౌన్సిలర్ నుంచి గెలిపించుకున్నారు. అంటే ఏదర్ భయపెట్టు లేదా వాళ్లకు డబ్బులు ఇచ్చి లోబట్టు అనేటటువంటి పనిలోనే ఈరోజు టీడీపీ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ప్రతి ఒక్క కౌన్సిలర్కి దగ్గర 50 లక్షల దాకా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభపెట్టి కొంతమంది మా క్యాంపులో ఉన్న వారిని కూడా ఫోర్స్ఫుల్గా ఈరోజు పొద్దున వాళ్ళని లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇది మంచి పద్ధతి కాదు. డబ్బులు తీసుకొని ఆ పక్కకు వెళ్ళిపోయి పార్టీని మోసం చేసేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి ఆ భగవంతుడు అనేటటువంటి ఖచ్చితంగా శిక్షిస్తాడని కూడా చెప్తారు. ఈ గురువారం రోజు కూడా ఇక్కడ ఇంత వీరోచితంగా పోరాడినటువంటి మన కౌన్సిలర్లందరినీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించేటటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాము. అలాగే రామకుప్పంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీటీసీలు, మన ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరితో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కలుస్తామని కూడా చెప్పారు. కాబట్టి నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ జరుగుతూ ఉంది అనేటటువంటి విషయం ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తాం. జనరల్గా విప్పుని ధిక్కరించకూడదు. ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు. ఆ ఫేస్ వాల్యూ అనేది పార్టీకి ఉంటుంది. కాబట్టి మన పార్టీని విప్పుని ధిక్కరించినటువంటి ఈ 10 మంది